సునీల్ హెచ్ఎంటీవీ భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. నేను మాడహు శ్రీధర్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా అధ్యాపకుడిని. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సునీల్ ఆర్డీఏ స్టేట్ డైరెక్టర్ ఉన్నారు. ఆయనకు స్వాగతం చెప్తూ, మీ అందరికీ స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రైతులకి భూమి హక్కుల గురించి తెలియజేసే ఈ కార్యక్రమంలో వచ్చే సందేహాలకు సమాధానాలు చెప్పడం, వారికి ఈ హక్కుల సమాచారాన్ని ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అనేక సంవత్సరాలుగా కౌలు రైతులు అనేక రకాల ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ భూముల్లో పండించుకోవడం కోసం, సహాయం చేయడం కోసం ఆందోళన చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రభుత్వం ఒక కొత్త ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ ప్రకారం కౌలుదారులకు రుణ అర్హత కార్డులు ఇవ్వడం అనేది ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఆర్డినెన్స్ రైతులకు భరోసా ఇస్తున్నదా, భూ యజమానులకు కూడా భయం లేదని చెప్పగలుగుతున్నదా అనే విషయమై కొంత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మారుతున్న పరిస్థితుల కారణంగా వ్యవసాయం గిట్టుబాటు కాక చాలా మంది రైతులు సాగుకు దూరమవుతున్నారు. ఇదే భూములను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు కౌలు రైతులు. కౌలు రైతుల సంఖ్య రాష్ట్రంలో ఏటికేడు పెరుగుతుంది. కోస్తాంధ్రలో ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో కౌలు రైతులు ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ రైతులు భూమిని కౌలు తీసుకుని పంటలు సాగు చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటూ భూ యజమానికి ఏటా కౌలు చెల్లిస్తూ ఈ దేశానికి అన్నం పెడుతున్నారు. కానీ ఈ రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీ అందడం లేదు. పంట నష్ట సమయంలోనూ ఎటువంటి పరిహారం అందడం లేదు. ఫలితంగా రైతులు కష్టాలకు ఎదురొడ్డి నడుస్తున్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దీనిపై ఓ చట్టం తీసుకువస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం 3 సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ వస్తుంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్ 2011 తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ తో కౌలు రైతులకు భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలను సైతం కౌలు రైతులకు అందజేస్తూ బీమా వర్తింపజేస్తూ పంట నష్ట పరిహారం అందించేలా ఆర్డినెన్స్ రూపొందించింది. లైసెన్స్ పొందిన రైతులకు రుణ అర్హత కార్డులను అందించడం వల్ల ఒనకూరే ప్రయోజనాలు ఓసారి పరిశీలిస్తే బ్యాంకుల నుంచి ₹1,00,000 వరకు రుణం పొందవచ్చు. ప్రభుత్వం ఇచ్చే రాయితీపై వ్యవసాయ ఉత్పాదకాలు అందుకోవచ్చు. పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అందుతుంది. పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. 26 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా. భూ యజమానులకు సైతం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ కౌలుదారును గుర్తించడంలో ఒక చిన్న లిటిగేషన్ పెట్టారు. కౌలుదారుడు తనంతట తాను ఒక అర్జీ ప్రభుత్వానికి ఇస్తే దాని ఆధారంగా కౌలుదారును గుర్తించాలి, దాని మీద విచారణ చేసి. కానీ భూమి యజమాని అంగీకారం ఉండాలని లేదా గ్రామ సభల యొక్క అంగీకారం ఉండాలని చెప్పని నిబంధనలు విధించారు. ఈ నిబంధన ప్రకారం కొన్ని గ్రామాలలో ఆ గ్రామంలో భూ యజమాని పెత్తనం గనక ఉంటే ఆ పెత్తనం ఉన్నటువంటి గ్రామాలలో కౌలుదారులకు కార్డులు అనేవి రావు. కారణం ఏంటంటే ఆ గ్రామ సభలు పెట్టినా ఆ గ్రామ సభలలో కౌలుదారు తరఫు మాట్లాడేటటువంటి వ్యక్తులు దొరకరు. అందువల్ల కౌలుదారు తాను పెట్టుకునేటటువంటి దరఖాస్తును ఆధారంగా దాన్ని విచారణ చేసి అతనికి కౌలు గుర్తింపు కార్డు ఇచ్చేటటువంటి విధానం ఉండాలి. భూమి కోసం కార్యక్రమాల్లో ప్రతి వారం ఒక రెవెన్యూ పదం గురించి తెలుసుకోవాలనే కొత్త అంశాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే రెవెన్యూ పదజాలం ఎవరికి అర్థం కాలని పదజాలం. అందులో ఉండే పదాలు విచిత్రంగా, వింతగా వేరే భాషల పదాల్లాగా కనిపిస్తాయి. కొన్ని ఇంగ్లీష్ పదాలు, కొన్ని ఉర్దూ పదాలు, రకరకాల పదాలు, వాటి అర్థాలు సామాన్యంగా జనానికి, రైతులకి అర్థమయ్యే పరిస్థితి లేదు. కనుక ఒక్కో వారం ఒక్కొక్క రికార్డు పదాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈసారి ఫసలీ అనే అంశం అంటే ఏమిటి అని తెలుసుకుందాం. ఈ ఫసలీ అనే అంశం తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఫస్ట్లీ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్లీ అనే ఒక కొత్త రెవెన్యూ పదం మనకు తరచూ అడ్డుపడుతూనే ఉంటుంది, ప్రతి వాళ్ళు ఉపయోగిస్తూనే ఉంటారు. అసలు ఈ ఫస్ట్లీ అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఫసలి అంటే ప్రతి సంవత్సరం జూలై 1 నుండి మరుసటి సంవత్సరం జూన్ 30వ తేదీ వరకున్న 12 నెలల కాలం. దీనిని పంట కాలమును బట్టి రూపొందించారు. ఈ పదము మొఘలు చక్రవర్తుల కాలం నుండి వాడుకలో ఉంది. దున్నేవాడిదే భూమి అనేది మనం మొదటి నుంచి వింటున్న ఒక నినాదం. కానీ దున్నేవాడికి భూమి మనం ఇవ్వగలుగుతున్నామా? కౌలుదారులను రక్షించగలుగుతున్నామా? కౌలుదారులు ప్రశాంతంగా తాము తీసుకున్న భూమిలో సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామా అనేది ఒక పెద్ద సమస్య. సరే, ఎట్లాగూ దున్నేవాడికి భూమి ఇవ్వలేకపోతున్నాం, ఆ భూమిలో అతనికి కౌలుదారిని రక్షించలేకపోతున్నాం. కనీసం దున్నేవాడికి అప్పు అనే పదార్థాన్నైనా ఇవ్వగలుగుతున్నామా అనేది మరొక కొత్త సమస్య మన దేశంలో. ఇదివరకు కొన్ని వేల మంది ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రైతుల్లో చాలా వరకు వీరు కౌలుదారులే. మరి కౌలుదారులైన రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళకి అప్పులు దొరకకనా, వ్యవసాయం చేయలేకనా, వారికి ప్రభుత్వం అందించే రకరకాల సబ్సిడీలు, సహాయాలు, సహకారాలు సరిగా అందకపోవడం వలన ఎందుకు ఇలా జరిగింది అనేది ఒక సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి కౌలుదారులకి పరపతి కార్డులు లేదా రుణ అర్హత కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం చాలా మంచి సంకల్పంతో ఒక కొత్త ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం కౌలుదారులను గుర్తించడం లేదు, లైసెన్స్ ఉన్న కల్టివేటర్స్ని గుర్తిస్తున్నారు, లేదా లైసెన్స్ ఇవ్వదగిన కల్టివేటర్స్ గుర్తిస్తున్నారు. కౌలుదారు అన్న పదం వాడకుండా కల్టివేటర్స్ లైసెన్స్ అనేది ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ లైసెన్స్డ్ కల్టివేటర్ అనడం ద్వారా వీళ్ళు కౌలుదారులు కారు అని, కౌలుదారికి ఇస్తే భూమి పోతుంది అనే యజమానులకున్న భయాలను పోగొట్టాలనే ఒక ఆలోచన ఈ పదాన్ని ఉపయోగించడం వెనక కనపడుతుంది. అయితే మరి ఈ కౌలుదారి ఆర్డినెన్స్ చట్టం, అంటే ఈ ఆర్డినెన్స్ చట్టంగా మారబోతున్న ఈ ఆర్డినెన్స్ భూ యజమానుల భయాలను ఎంతవరకు పోగొట్టింది, ఎంతమంది దరఖాస్తులు చేసుకుంటున్నారు కౌలుదారులు లైసెన్స్ కోసము అనే విషయం ఇవాళ మనం చర్చిద్దాం. సునీల్, చెప్పండి, ఇప్పుడు మనకి ఈ సమస్య తీరే అవకాశం ఈ ఆర్డినెన్స్ ద్వారా ఉందా? ఈ ఆర్డినెన్స్ వల్ల భూ యజమానులకు ఏమైనా భరోసా కలుగుతున్నదా? చాలామంది కౌలుదారులు దరఖాస్తు చేసుకుంటున్నారా? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లుగా వీళ్ళు కౌలుదారులు కాదు, ఆ చట్టాలన్నిటి వల్ల ఏదో లొసుగులు సమస్యలు ఉన్నాయో వాటిని కాకుండా కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మనకి ఇప్పుడు వచ్చిన లెక్కల ప్రకారం ఇంకా గ్రామ సభలు జరుగుతున్నాయి. అప్లికేషన్ పెట్టుకోవాల్సిన చివరి గడువు అయిపోయింది, కానీ గ్రామ సభలు జరిగేంత వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చని ప్రభుత్వం ఒక గడువును పొడిగించడం జరిగింది. ఇప్పటికున్న తేదీ వరకు 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించడం అయిపోవాలి. అంటే ఇంకొక 2 రోజుల సమయమే ఉంది. మనకు అందున సంఖ్య ప్రకారం చూసినట్లయితే 26 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం చెప్తుంది. 26 లక్షల మంది కౌలుదారులు ఉంటారనే ఒక అంచనా ఉంది. కానీ ఒక 5 లక్షల వరకే అప్లికేషన్స్ వచ్చాయనేది ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం జిల్లాల నుంచి. నేను తరచుగా జిల్లాల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ మిగతా సోర్సుల్లో చూసినట్లయితే అంటే 1/5 వంతు మాత్రమే దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పుడు గ్రామాలలో 2-3 రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి, ఈ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా భూ యజమానులు ఇంకా భయపడుతున్నారు, మా భూములు పోతాయేమో. ఉదాహరణకి ఈ రోజున మీరు కౌలుదారులకి ఆ కార్డు ఇస్తారు, కానీ వచ్చే సంవత్సరం కూడా ఆ భూమి మాకే వాళ్ళు ఇవ్వమని అడగరని గ్యారంటీ ఏమిటి? ఇదే కౌలు కింద తీసుకొని, మనకంటే పాత కౌలుదారు చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఒకసారి భూమికి కౌలుకిస్తే 5 ఏళ్ల పాటు అతను తొలగించడానికి వీల్లేదు అని కౌలు చట్టం చెప్తుంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఒక రైతు తెనాల నుంచి అడుగుతున్నారు. నారాయణ గారు, చెప్పండి. నారాయణ గారు, మీ ప్రశ్న ఏమిటి? సార్, మేము ఒక 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ బీఫార్మ్ మీద సాగు చేస్తున్నాం సార్. అయితే దానికి కౌలు గుర్తింపు కార్డు ఇస్తారండి? అంటే మీకు డీఫార్మ్ వచ్చిందా? మీరు డీఫార్మ్ వచ్చిన భూమిని మీరు కౌలు చేసుకుంటున్నారా? అదే బీఫార్మ్ రాస్తున్నారండి. బీఫారం భూములు అంటే అసైన్మెంట్ భూముల్ని గనక కౌలుకు తీసుకొని చేసినట్లయితే గుర్తింపు కార్డులు ఇవ్వరు. అసైన్మెంట్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఎవరైనా సరే కౌలుకు తీసుకొని చేసినట్లయితే వాళ్ళకి గుర్తింపు కార్డులు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఆ కుటుంబం, ఆ వ్యక్తి చేసుకోవడానికి ఇచ్చిన భూమి. ఆ భూమిని ఆ పేదవాళ్ళు ఇంకొకరికి ఎవరికో కౌలుకిస్తే అసలు ఆ కౌలు ఇవ్వడం అనేది చెల్లదు, పిఓటి చట్ట ప్రకారం చెల్లదు. కాబట్టి వాళ్ళకి గుర్తింపు కార్డులు రావు. మనం ఇంతకుముందు మాట్లాడుతున్నట్టుగా ఈ కౌలు గుర్తింపు కార్డు సంగతి ఏమవుతుందని చూసినట్లయితే, ఒకటి, ఇంకా భయపడుతున్నారు భూ యజమానులు ఎవరైతే ఉన్నారు. ఒక మాట, ఈ కౌలుదారులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకునే వాళ్ళు కౌలు ఇస్తే వారికి గుర్తింపు కార్డు రాదు అని ఈ చట్టంలో చాలా క్లియర్ గా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే 2,
ప్రభుత్వ భూమిని కనుక ఎవరైనా కౌలు చేసుకున్నట్లయితే ప్రభుత్వ భూమికి నువ్వు పట్టాబంధకు అర్హుడు ఉంటే నీకు పట్టానే వచ్చేస్తుంది. గుర్తింపు కార్డు ఎందుకు? రెండవది అసైన్మెంట్ భూములు కానీ సీలింగ్ మిగులు భూములు కానీ నువ్వు దున్నుకున్నట్లయితే అది చట్ట వ్యతిరేకం, పిఓటి చట్టానికి వ్యతిరేకం కాబట్టి గుర్తింపు కార్డు లేదు. ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ ప్రాంతాలు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు గిరిజన ప్రాంతాలు ఉన్న చోట గిరిజనేతరులు ఎవరైనా సరే కౌలుకు తీసుకుని భూమి చేసినట్లయితే వాళ్ళకి కూడా గుర్తింపు కార్డులు రావు. ఈ అనర్హతలు ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక అనర్హత కూడా ఉంది, కౌలుదారు తన కుటుంబ సభ్యుడికి కౌలుకి ఇచ్చారనుకోండి, తండ్రి కొడుకు కానీ లేదా ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చిన వాళ్ళకి కూడా గుర్తింపు కార్డులు రావు. వీళ్ళకి కాకుండా మిగతా ఎవరికైనా గుర్తింపు కార్డులు వస్తాయి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక భయం అయితే ఇంకా పోవటం లేదు. వీళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే టెనెన్సీ చట్టాన్ని దీన్ని ఒకటే అనుకుంటున్నారు. అంటే ఈ గుర్తింపు కార్డు కనుక ఇచ్చినట్లయితే 10 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు ఆ భూమి ఆ కౌలుదారికి ఇవ్వాల్సి వస్తుందేమని ఒక భయం ఒకటి ఉంది. రెండోది, ఈ రోజు మీరు వాళ్ళని కౌలుదారులుగా గుర్తిస్తారు, రేపొద్దున వీళ్ళు మళ్ళీ యాజమాన్య హక్కులు మీరు కల్పించారని ఏముంది అని ఒక భయం ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది సొంతదారు అయిపోతారని. అంటే వీళ్ళ పేర్లు మీరు రికార్డులో రాసేస్తారు, ఒక రిజిస్టర్ రాస్తున్నారు, గుర్తింపు కార్డు ఇస్తున్నారు, అంటే మీరు వాళ్ళు ఈ భూమి సాగు చేసుకుంటున్నారని రుజువులు మీరు తయారు చేస్తున్నారు రిజిస్టర్ ద్వారా కానీ గుర్తింపు కార్డు ద్వారా కానీ. తర్వాత వాళ్ళు యాజమాన్య హక్కులు అడుగుతారేమో, కోర్టుకెళ్ళి యాజమాన్య హక్కులు పొందుతారనే ఒక భయం ఇంకా భూ యజమానులకు ఉంది కాబట్టి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవటం లేదు. ఆ భయం ఉండాల్సిన అవసరం లేదు. ఇందులో నాకు ఒక సందేహం ఉంది, వీళ్ళు వాడిన భాష టెనెంట్ అంటేనేమో టెనెన్సీ అంటేనేమో మీరు అన్నట్టుగా కౌలుదారుల రక్షణ ప్రయోజనాలు అవన్నీ వచ్చి వర్తిస్తాయి, వాళ్ళను కౌలుదారు నుంచి తొలగించడానికి వీళ్ళని పరిస్థితి ఉంటున్నాం. కానీ వీళ్ళు చాలా జాగ్రత్తగా లైసెన్స్ అంటున్నారు. టెనెన్సీ అనేది కొంచెం సుదీర్ఘ కాలానికి ఇచ్చే అనుమతి, లైసెన్స్ అనేది తాత్కాలిక అనుమతి. తాత్కాలిక అనుమతి కౌలుగా కన్వర్ట్ కాదు అని భూ యజమానులను కన్విన్స్ చేయడంలో ప్రభుత్వం ఇంకా కొంచెం కృషి చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ సార్ చట్టపరంగా మనం భయం చూసినట్లయితే ఈ రోజు నాకు గుర్తింపు కార్డు వస్తుంది, ఈ సంవత్సరం నేను భూమి దున్నుకుంటాను, వచ్చే సంవత్సరం కనుక భూ యజమాని నన్ను తొలగిస్తాను, నీకు నేను కౌలుకి ఇవ్వను అంటే ఈ గుర్తింపు కార్డు నేను తీసుకుని ఎంఆర్ఓ దగ్గర ఆర్డీఓ దగ్గర కేసు పెట్టి టెనెన్సీ చట్టం ఏమంటుంది, నన్ను 5 ఏళ్ల పాటు తొలగించొద్దు అంటుంది, నన్ను తొలగించకూడదు అని కోర్టుకు వెళ్తారేమని ఒక భయం ఉంది. కానీ చట్టం చాలా తెనాలి నుంచి దేవ సహాయం గారు అడుగుతున్నారు ఒక ప్రశ్న. దేవసాయం గారు అడగండి. హలో చెప్పండి దేవసాయం గారు మీ ప్రశ్న. హలో సార్. ఎస్ చెప్పండి, వింటున్నాం. తెనాలి నుంచి అండి దేవసహాయం గారు. చెప్పండి దేవసహాయం. హలో సార్, ఇక్కడ అంటే మన స్వస్థలంలోనే పొలం వేస్తే ఆ చట్టం వర్తిస్తుందా, లేకపోతే వేరే చోట వేసినా కానీ ఆ చట్టం వర్తిస్తుందండి? మీరు మళ్ళీ చెప్పాలండి, మీరు సరిగా అర్థం కాలేదు మీరు చెప్పింది. అంటే మాది తెనాలి పక్కన కొల్లిపారు మండలం అండి, మేము పొలం ఏమో కౌలుకు తీసుకుని తెనాలి మండలం అండి. అంటే పొలం వేస్తే ఈ కౌలు చట్టం వర్తిస్తుందండి వేరే చోట? కౌలు చట్టం వేరే చోట వర్తించడం అంటే ఈ రాష్ట్రం మొత్తానికి ఈ ఆర్డినెన్స్ వర్తిస్తుంది. మీరు కౌలుదారి మీకు హక్కులు మీకు ఉన్నట్టయితే, మీ కౌలుదారిగా మీకు ఇదివరకే గుర్తింపు ఉన్నట్టయితే ఈ చట్టంతో పని లేదు. మీకు కౌలుదారి గుర్తింపు లేని పక్షంలో మీరు ఆ భూమిని సాగు చేసుకునే లైసెన్స్ మీకుందని గుర్తించడానికి ఈ చట్టాన్ని మనం ఉపయోగించుకోవాలి. దానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇట్లాంటి మనకు గ్రామాల నుంచి కూడా ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఒకటి, నేను రెండు అంటే గ్రామ సరిహద్దులో ఇక్కడ ఒక ఎకరం పక్క పక్కన ఉంటుంది, కానీ ఒక ఎకరము ఒక ఊళ్ళో వస్తుంది, ఒక రెవెన్యూ విలేజ్ కింద వస్తుంది, పక్కన ఉన్న ఇంకొక ఎకరం ఇంకో రెవెన్యూ విలేజ్లో వస్తుంది. నాకు ఒక కార్డు ఇస్తారా 2 కార్డు ఇస్తారా అన్నారు. ఇది మనం చూడాల్సింది రెవెన్యూ గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని చూస్తాము. ఆ రెవెన్యూ గ్రామంలో భూమి ఉన్నట్లయితే వస్తుంది. రెండోది, ఆయన తెనాలలో ఉండి ఇంకెక్కడ భూమి చేసుకున్నా భూమి ఎక్కడైతే చేసుకుంటాడో ఆయన కౌలుదారు అయినట్లయితే గుర్తింపు కార్డు ఇవ్వడం ఎక్కడ ఉందో ఆ భూమికి అతను లైసెన్స్. మనం చూడాల్సింది కౌలు చేసుకుంటున్న భూమి ఏ రెవెన్యూ గ్రామ పరిధిలో వస్తుందో చూసుకుని ఆ గ్రామంలో అర్జీ పెట్టుకున్నట్లయితే గుర్తింపు కార్డు వస్తుంది. ఇప్పుడు భూమి యజమానుల భయాందోళనల గురించి కొంచెంసేపు మనం చర్చించినాం, కానీ అసలు ఈ కార్డు దొరికితే ఆ అప్పు వస్తుందనే గ్యారెంటీ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు అది కూడా ఇంకో సమస్య. బ్యాంకర్లు ఆ కార్డును పెట్టుకొని రుణం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్ననే. ఎందుకంటే ఇంకా కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎట్లా బ్యాంకులు ఇస్తారా, ఎంతవరకు ఇస్తారా అనేది సందేహంగా ఉంది. కానీ ఈ చట్టం చేసే ముందు, ఈ ఆర్డినెన్స్ జారీ చేసే ముందు ఈ రుణాలు ఇచ్చే బ్యాంకు ఉన్నతాధికారులతో కూడా ప్రభుత్వం అనేక సమావేశాలు నిర్వహించింది. వారి నుంచి కొంత హామీలు, కొంత కార్యాచరణ అయినా రూపొందించి ఉండవచ్చు కదా సార్. అలా కాదు, రైతులకే రుణాలు ఇస్తారని ఇన్నేళ్లుగా చెప్తున్నారు. అంటే పట్టదారు పాస్ పుస్తకం, టైటిల్ ఉన్న రైతులు పంట రుణాలు పొందడానికి బ్యాంకు అవకాశం కల్పిస్తుంది. ఎంతమంది పాస్ పుస్తకాలు, టైటిల్ ఉన్న రైతులు రుణాలు పొందగలిగారు? అదొక మన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్. ఆసిఫాబాద్ నుంచి రమేష్ అడుగుతున్నారు. రమేష్ అడగండి. హలో సార్. ఎస్ రమేష్. హలో సార్, రమేష్ ఆసిఫాబాద్ ఉందండి. చెప్పండి రమేష్. సార్ మాది వచ్చేసి ఏజెన్సీ ఏరియా అండి. అయితే ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఏజెన్సీ ఏరియాలో ఎవరికైనా కార్డ్స్ ఇవ్వరని. అవును. అయితే
ఓన్లీ ట్రైబల్స్ ల్యాండ్స్ తీసుకుంటే ఎవరి ల్యాండ్స్ తీసుకొని కౌలు తీసుకున్నా కూడా ఈ కౌలు కార్డ్స్ ఇవ్వరండి. గిరిజనేతరులు ఎవరి ట్రైబల్ భూములు తీసుకున్నా కానీ నాన్ ట్రైబల్ భూములు తీసుకున్నా కానీ కార్డు ఇవ్వరు. ఎందుకంటే ఎల్టీఆర్ చట్ట ప్రకారము గిరిజనుల నుంచి భూములు తీసుకున్నా చెల్లదు, గిరిజనేతల నుంచి భూములు తీసుకున్నా చెల్లదు. 1970లో చట్ట సవరణ వచ్చింది. నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కూడా, అవి కూడా చెల్లవు. కాబట్టి షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులు ఎవరికి ఎలాంటి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వటం జరగదు. సరే, ఇంతకుముందు మనం ఇంకొక గౌతమ్ అడుగుతున్నారు నర్సంపేట నుంచి. గౌతమ్ గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే. హలో నమస్తే. నమస్తే, చెప్పండి గౌతమ్. సార్ ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే మనము మామూలుగా కౌలుకి ఇచ్చాక ఆ రైతు ఒకవేళ రుణం కట్టలేదనుకోండి, అది మనం ఏమైనా కట్టాల్సి వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులకి ఆల్రెడీ ఎవరైతే రైతు ఉన్నారో ఆయనే తీసుకున్న రుణం కట్టట్లేదు, ఈ కౌలు రైతు కడతాడని గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు కౌలు రైతు ఆ రుణం ఇచ్చేది ఇది చాలా ముఖ్యమైన సమస్య. ప్రతి గ్రామంలో అందరికీ అనుమానం వస్తుంది, రుణం కట్టకపోతే ఏమవుతుంది, భూ యజమానికి ఇబ్బంది అవుతుందో అనేది. చట్టం చాలా క్లియర్గా చెప్తున్నది, పంట రుణం పంటని తాకట్టుగా పెట్టుకొని ఇచ్చే రుణం. ఆ రుణం కట్టకపోయినట్లయితే భూ యజమానికి కానీ ఆ భూమికి కానీ లేదా ఆ భూ యజమాని యొక్క ఇతర ఆస్తులు కానీ బ్యాంక్ ఏ విధంగా చర్య తీసుకోవడానికి అవకాశం లేదు. ఆ రుణానికి బాధ్యత వహించాల్సింది కౌలుదారుడు మాత్రమే. కానీ బ్యాంకులకు నష్టం కదా అంటే అది బ్యాంకుల సమస్య, అది వాళ్ళు ఎలా తీర్చుకుంటారనేది వేరే విషయం. బ్యాంకులు కనుక కౌలుదారులకి పంట రుణం ఇచ్చినట్లయితే ఆ కౌలుదారు నుంచి తీసుకోవాల్సిందే తప్ప ఆ భూమిని కానీ లేదా ఆ భూ యజమాని యొక్క హక్కులను కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టడానికి అవకాశం చట్టపరంగా లేదు. ఈ చట్టమే కాదు, ఏ చట్టంలోనైనా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఈ ఒప్పందం, అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం అనే ఒప్పందం అనేది కేవలం బ్యాంకర్కి సాగు చేసుకుంటున్న రైతుకు మధ్య ఉంటుంది. అక్కడ ఒకవేళ ఈయన బాకీ చెల్లించకపోతే ఏం చేయాలనే సెక్యూరిటీ వాళ్ళు చూసుకునే ఇస్తున్నారు. సెక్యూరిటీ లేకపోతే ఈ కార్డున అప్పు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అటువంటప్పుడు అతను అప్పు తీర్చకపోతే భూమి యజమాని తీరుస్తాడు అని అనడానికి అసలు ఏ ఆధారం లేదు. ఈ చట్టం ఉన్నా లేకపోయినా పరిస్థితి ఏమిటంటే పంట కోసం రుణం తీసుకున్న వ్యక్తి నుంచే పంట రుణాన్ని తిరిగి వసూలు చేస్తారు, మరొకరెవరి నుంచి వసూలు చేయరు. ఎవరిని వసూలు చేయరు అనే విషయం మనం గమనించాలి. మరికొన్ని ప్రశ్నలు తీసుకునే ముందు, ఇంకా కాసిన సమస్యలు మనం చర్చించుకునే ముందు ఇంకొక చిన్న విరామం తీసుకుందాం భూమి కోసం కార్యక్రమంలో. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సునీల్, ఇప్పుడు ఈ భూమి సాగు చేస్తున్న కౌలుదారులకి లైసెన్స్ కల్టివేటర్స్ అని అంటున్నాం. ఈ లైసెన్స్ పొందగోరే ఈ కల్టివేటర్స్కి ఆ లైసెన్స్ కోసం పెట్టుకోవాల్సిన దరఖాస్తులో సరిగా వివరాలు ఇవ్వలేదనుకోండి, సర్వే నెంబర్ లేదని ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఏమిటంటే సర్వే నెంబర్ గురించి, వాళ్ళ భూమి ఎక్కడుందో ఆ లొకేషన్ చెప్పడానికి గురించి వాళ్ళు ఏ వివరాలు ఇవ్వట్లేదు దరఖాస్తులో. మరి దేనికి భయపడి ఇవ్వట్లేదా, లేకపోతే వాళ్ళ దగ్గర ఆ వివరాలు లేక ఇవ్వట్లేదా, మనకి ఇంకా పూర్తిగా అవగాహన లేదు. ఇటువంటి ఇన్కంప్లీట్ దరఖాస్తులను, ఆ వివరాలు లేని దరఖాస్తులను ఇప్పుడు ఈ రెవెన్యూ అధికారులు తిరస్కరిస్తారా, లేక గ్రామ సభలో వాటిని చర్చించి, అంటే ఇప్పుడు ఇవాళ బహుశా ఎక్కడో ఒక చోట గ్రామ సభ జరుగుతూనే ఉంటుంది. ఈ గ్రామ సభలో ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వెళ్ళి, ఇందులో మేము సర్వే నెంబర్ రాయలేకపోయాము తెలియక, ఇది ఫలానా చోట ఉంది, మీరు దాని సర్వే నెంబర్ చెప్పండి అని వీళ్ళు రైతులు అధికారుల సహాయం తీసుకోవడానికి వీలుందా, లేదా అదేదో వివరం ఇవ్వలేదు కనుక మేము మీ దరఖాస్తును పరిగణించమని తోసిపుచ్చుతారా? అప్లికేషన్లో 2 రకాల వివరాలు అడిగారు. ఒకటి కౌలుదారి యొక్క వివరాలు, ఆయన కుటుంబ వివరాలు, ఆయన భూమి వివరాలు, గుర్తింపు. రెండోది ముఖ్యమైన వివరాలు అడిగింది ఏంటంటే ఏ భూమిని సాగు చేసుకుంటున్నారో అడిగారు. ఆ భూమి విస్తీర్ణం ఎంత, సర్వే నెంబర్ ఏంటి, ఆ భూ యజమాని పేరు ఏంటి అని. ఇలా అడగటం వల్ల మనకి గత అనుభవాలు కూడా ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి తెలియదు, ఆ సర్వే నెంబరు తెలియకపోవచ్చు. రెండోది, ఆ భూ యజమాని దగ్గరికి వెళ్ళిపోయి సార్ నేను గుర్తింపు కార్డు తీసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు ఆ నెంబర్ చెప్పండి అంటే వాళ్ళకి భయం, వాళ్ళ నెంబర్ ఇవ్వరు. కాబట్టి వీళ్ళు అసంపూర్తిగా అప్లికేషన్ నింపి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కౌలు చేసుకుంటున్న రైతుకి నెంబర్ తెలిసే అవకాశమే లేదా? యజమాని చెప్పకుండా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఉంది, తప్పకుండా అడంగల్లోనో పోయి వీఆర్ఓ దగ్గర వెళ్ళి చూడటమో ఇంకో దగ్గర వెళ్ళి చేయడం చేయొచ్చు. మళ్ళీ రికార్డులు అందుబాటులో ఉంటే తప్ప ఆ నెంబర్ తెలిసి వీల్లేదు. నేనేమంటున్నానంటే గ్రామ సభ నిర్వహించిన రోజు ఆ అప్లికేషన్ అసంపూర్తిగా ఉందని తిరస్కరించే బదులుగా ఆయన ఏ భూమి సాగు చేసుకుంటానో యజమాని పేరు చెప్పగలుగుతాడు, విఆర్ఓ ఉంటాడు, అక్కడ డిప్యూటీ ఎంఆర్ఓనో ఇంకొక రెవెన్యూ అధికారి ఉంటాడు, వాళ్ళ దగ్గర రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులోకి వెళ్ళి తీసుకొని వాళ్ళు నింపించినా సరిపోతుంది. చట్టం ఉద్దేశాన్ని మనం చూడాలి. చట్టం ఉద్దేశం ఏంటి, ఎవరైతే కౌలు చేసుకుంటారో వాళ్ళందరికీ గుర్తింపు కార్డు రావాలని.
టెక్నికల్ గ్రౌండ్లో ఈ సర్వే నెంబర్ రాయలేదు లేదా యజమాని పేర్లు కనుక తిరస్కరించినట్లయితే ఇంకెవరికి గుర్తింపు కార్డు వచ్చే అవకాశం లేదు. సో వాళ్ళు తిరస్కరించడం కాకుండా గ్రామ సభలో ఎంక్వైరీ చేసినప్పుడు కనుక రికార్డులు వెరిఫై చేసి ఆ వివరాలు నమోదు చేసుకున్నట్లయితే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది. లేదా అలాంటి వివరాలని కౌలుదారు నుంచి ఆశించడం కూడా కష్టమే, అది ఇవ్వలేకపోవచ్చు కూడా వాళ్ళు. కానీ అది చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ కదా. కీలకంగా నువ్వు ఎక్కడ ఏ భూమి చేస్తున్నావు అనేది మనం చెప్పలేకపోతే అక్కడి నుంచే మొదలవుతుంది సమస్య. అలా చూసుకున్నప్పుడు అయితే ఒక 2 సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలోనే వ్యవసాయ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతుల్లోనే ఒక కామన్ లైబిలిటీ, కౌలు రైతులని కామన్ లైబిలిటీ గ్రూప్గా తయారు చేసి వాళ్ళ గ్రూప్లో ఉన్న మెంబర్ల పేర్లందరి బ్యాంకులకు పంపించి వాళ్ళకి రుణాలు వచ్చేట్టుగా చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దానికి కూడా జీవో ఇష్యూ చేశారు. ఇప్పుడు ఆ సమాచారము ఆ రికార్డులు వీళ్ళకి నేను ఇప్పుడు ఇది ఉపయోగపడే ఎందుకు చెప్తున్నానంటే అలా చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, మిమ్మల్ని గ్రూప్ లో తీసుకుంటాం కానీ మీరు కౌలు రైతు అంటే గుర్తింపు ఏంటి అని అడిగారు. మీరు మీ నెంబర్ చెప్పండి లేదా మీ భూ యజమాని పేరు చెప్పండి అని. అక్కడ చెప్పలేకపోయినప్పుడు చాలా పెద్ద ఫెయిల్యూర్ అయిపోయింది. చాలా చోట్ల చెప్పలేకపోయారు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే రైతులందరూ సంఘటితంగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని చేయగలిగారు. ఇప్పుడు కూడా మనం మీ నెంబర్ చెప్తేనే మేము అప్లికేషన్ తీసుకుంటాము, మీ యజమాని పేరు ఇక్కడ రాస్తేనే అప్లికేషన్ తీసుకుంటాం అంటే కొంత ఇబ్బంది అవుతుంది. దానికి వెసులుబాటు ఏం చేయొచ్చు అంటే గ్రామ సభ జరిగినప్పుడు రికార్డులు మీ దగ్గరే ఉంటాయి, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మీటింగ్లో ఉంటారు కాబట్టి అప్పుడు కూడా అప్లికేషన్లో కావాల్సిన వివరాలు తీసుకోవడానికి వీలవుతుంది. భూమి సొంతదారు పేరు రాయడానికి ఏముంది, సమస్య ఉంది? ఇప్పుడు సొంతదారి పేరు రాస్తారు, కొన్ని చోట అది కూడా రాయలేకపోవచ్చు, భయం అని భూమి పోతుందని. అట్లాంటప్పుడు అప్లికేషన్ తిరస్కరించే బదులుగా ఎంక్వైరీ చేసినప్పుడు నువ్వు అప్లికేషన్ ఇచ్చావు, ఇప్పుడు నువ్వు చెప్పు ఏ భూమి సాగు చేసుకుంటున్నావు, ఆ పేరు రాసేస్తాము, ఆ సర్వే నెంబర్ వెతికి రాస్తాము, అప్పుడు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తీసుకోవచ్చు. కానీ ఇది కొంత అవుట్ ఆఫ్ లా వెళ్ళి చేయాల్సిన పనులు. అలా కాకుంటే కొంచెం చట్టాన్ని పేదవాడికి అనుకూలంగా ఆలోచించినప్పుడు ప్రోయాక్టివ్గా ప్రోపూర్గా ఆలోచించినప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఆ ప్రోయాక్టివ్నెస్ ప్రోపూర్నెస్ కనుక లేకపోతే ఈ చట్టం మరొక చట్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇది రికార్డుల సమస్యకే వెళ్ళి దారి తీస్తున్నారు. మనం ఇన్నాళ్ళు హెచ్ఎంటీవీ భూమి కోసం కార్యక్రమాల్లో రికార్డులు చాలా దారుణంగా ఉన్నాయి, వాళ్ళ జనాలకి ఎవరికి వాళ్ళ భూమి నెంబర్ తెలియదు, భూమి ఎక్కడుందో తెలియదు, భూమి యజమాని తెలియదు, సాగు చేసేవాళ్ళు తెలియదు అని మనం చెప్తూనే వస్తున్నాం. ఈ సమస్య పరిష్కరించడానికి ఏ ప్రయత్నం లేకపోగా లేదా ఆ సమస్యను సమూలంగా పరిష్కరించకుండా ఈ కొత్తగా రుణ అర్హతకారులు ఇవ్వడానికి ఈ రికార్డులు ఏమాత్రం సహకరిస్తాయనేది చాలా తీవ్రమైన సమస్య అని నాకు అనిపిస్తున్నది. ఇంకొకటి నాకు సందేహం ఏమిటంటే ఇవన్నీ పత్రికల్లో వచ్చే రిపోర్ట్లు అవి చూస్తూ ఉంటే అసలు ఈ 26 లక్షల మంది కౌలుదారులు ఉన్నారని అనుకుంటున్నాం కదా, ఈ 26 లక్షల మంది కౌలుదారులకి ఈ చట్టం గురించిన సమాచారం అందిందా, ఈ ఆర్డినెన్స్ గురించిన సమాచారం అందిందా? వాళ్ళంతా ముందుకు వచ్చే అవకాశం కనీసం తెలిస్తే కదా ఉండేది. అది ఏమైనా మీకు అంటే దృష్టికి వచ్చిందా? ఒకటి ఆ సమాచారం రకరకాలుగా వెళ్ళింది. అంటే ఆ చట్టంలాగా అందరికి అర్థం కాలే. కొంతమంది గుర్తింపు కార్డులు వస్తున్నాయి అనుకుంటున్నారు, కొంతమంది భూములు వస్తున్నాయని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలలో నేను మాట్లాడినప్పుడు సరే కొత్త చట్టం వచ్చిందంటే కదా దాని మీద మాకు భూమి హక్కులు వచ్చేస్తాయట కదా, భూములు వస్తాయట కదా అనుకుంటున్నారు. అంటే సమాచారం ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా ఒక భూమి చట్టం మీద ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడం నాకు తెలిసి ఈ ఇటీవల కాలంలో ఇదే. ఇప్పుడు బాగా జరిగింది. బాగా జరిగిన తర్వాత కూడా సమస్యలు ఉన్నాయి. అది మెదక్ నుంచి శ్రీనివాస్ అడుగుతున్నారు. శ్రీనివాస్ అడగండి, మీ సందేహం ఏమిటో. సార్ మాది 85 నుంచి మేము సైట్ దున్నుతా ఉన్నాం సార్. మేము 85 నుంచి సైట్ 85 నుంచి గవర్నమెంట్ సైట్ సార్. అది సీలింగ్ లో అప్పుడు నరసింహారెడ్డి అని వేరే వాళ్ళు ఉండే సార్ ఓనరు. అయితే అతను సీలింగ్ లో వదిలేశారు సార్. అయితే ఆ సైట్ మేము 85 నుంచి దున్నుతా ఉన్నాము. అది 90లా గవర్నమెంట్ వాళ్ళు సీలింగ్ లో వెళ్ళిపోయారు సార్ అది. అయితే ఆ సైట్ మేము దున్నుతా ఉన్నాము. మాకు దాని నుంచి మాకు 90లా కేసు అయింది సార్. మాకు దానిపైన ఏం కేసు? అదే క్రిమినల్ కేసు అయింది సార్. అది ఏమైందంటే ఇది గవర్నమెంట్ సైట్ దున్నుతున్నారని చెప్పి కేసు వేశారు సార్ వేరే ఆక్రమణ కేసు సార్. అది కేసు అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు పట్వారీ గానీ వేరే ఎంఆర్ఓ గానీ వాళ్ళు ఇది గవర్నమెంట్ సైట్ అని చెప్పి వాళ్ళు రుజువు చూపెట్టలేరు, ఇది మా సైట్ అని చెప్పి మేము కూడా ఏం చూపెట్టలేకపోయినాం సార్. అయితే అది మనకు కోర్టు నుంచి ఏమొచ్చిందంటే వీళ్ళు నిజంగానే భూమి లేని వాళ్ళు వీళ్ళకు ఇవ్వచ్చు ఎక్కడన్నా అని చెప్పి ఇచ్చారు సార్. అది ఏమిటి విచారణ పూర్తి భూమి లేని పేదవాళ్ళే వాళ్ళకి భూమి ఇవ్వచ్చు అని కోర్టు నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు భూమి లేని పేదవాళ్ళు అనే అర్హతలోకి వస్తారా మీరు? ఇప్పుడు సమస్య ఏంటి శ్రీనివాస్ గారు? సమస్య సార్ మాకు అది భూమి ఎలా చేసుకోవాలని సార్ మేము అంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది ప్రభుత్వ భూమి సాగు చేసుకున్నట్లయితే అది భూమి పొందగలిగే అర్హత ఉన్న అంటే ల్యాండ్లెస్ పూర్ అంటాం. ఆ అర్హత కింద వచ్చినట్లయితే వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే భూమికి పట్టా వస్తుంది. ఆయన చెప్తున్న సమస్య ఏంటంటే ఒక భూమి సీలింగ్ సర్ప్లస్లో పోయింది, ఒక ఓనర్ ఎక్కువ ఎక్సెస్ ల్యాండ్ నుండి గవర్నమెంట్కి సరెండర్ చేయడం జరిగింది. అది ఒకసారి గవర్నమెంట్ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ సరెండర్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూమి అవుతుంది.
ప్రభుత్వ భూమిని కనుక వీళ్ళు ఎవరైనా భూమి లేని పేదవాళ్ళు దున్నుకున్నట్లయితే వాళ్ళు పట్టా పొందడానికి అర్హులు ఉంటారు, వాళ్ళనే మనం శివాజీ జమదారులు అంటారని మనం చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాము. ఒకవేళ వాళ్ళు భూమి లేని పేదవాళ్ళు కానట్లయితే భూ ఆక్రమణ కేసు పెడతారు, వాళ్ళని తొలగించడం జరుగుతుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చి ఉంటుందంటే వాళ్ళు భూమి లేని పేదవాళ్ళు అవునా కాదా అనే దగ్గర సమస్య వచ్చి ఉంటుంది. ఇప్పుడు తను కూడా మళ్ళీ తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని వాళ్ళు భూమి లేని పేదవాళ్ళని నిరూపణ చేసుకున్నట్లయితే వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమినే పట్ట అడగొచ్చు. కానీ ఆ సాగు చేసుకుంటున్న భూమి కనుక మండల హెడ్ క్వార్టర్ పరిధిలో 5 కిలోమీటర్ రేడియస్ కానీ కొన్ని అసైన్మెంట్ చేయలేని భూములు ఉంటాయి. అలాంటి భూమిలో కనుక వాళ్ళు ఉన్నట్లయితే ఆ భూమికి పట్టా ఇవ్వరు, ఇంకొక చోట ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే వేరే చోట వాళ్ళు పట్టా పొందడానికి అవకాశం ఉంది. మరొక రైతు ఎదురు చూస్తున్నారు, మెదక్ నుంచి శ్రీనివాస్. సారీ, భగవాన్, తూర్పు గోదావరి నుంచి భగవాన్ లైన్లో ఉన్నారు. అడగండి భగవాన్ గారు. సార్ మాది తూర్పుగోదావరి కడప మండలం వేములవాడ గ్రామం అండి. ఏమండి? కడప మండలం వేములవాడ గ్రామం మాది. చెప్పండి కాస్త. హలో, మీ వాయిస్ కాస్త పెంచండి. అదే ఇప్పుడు మేము పలానా మేము కౌలు వస్తూ కూర్చుంటే మేము అప్లికేషన్ పెట్టి పలానా సుబ్బారావు గారు పొలం చేస్తామని ఇచ్చాము. అయితే వాళ్ళు ఏమంటారంటే అధికారులు, సుబ్బారావు గారికి లేదు, వాళ్ళ భార్య పేరున ఎవరి పేరున ఉంటుంది, ఆ భూమి ఎక్కడ వాళ్ళ ముగ్గురు పేరున ఉంది, ఆ భూమి ఎక్కడిది ఏంటంటే వాళ్ళ పేరు వాళ్ళ నెంబరు కావాలని అడుగుతున్నారు. దానికి నేనే విధంగా చేయాలి? అంటే ఒకటి మాత్రం కొంచెం అర్థమైంది ఏంటంటే ఆయన భూ యజమాని ఎవరైతే పేరు చెప్తున్నాడో ఆ భూమి అతనిది కాదు. ఆ భూ యజమాని 2-3 వ్యక్తులు వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి జాయింట్ గా, లేదా 2-3 వ్యక్తులు దానికి ఓనర్లు. నువ్వు ఒకరి పేరే రాస్తే ఎట్లాగా, భూ యజమానుల పేర్లు పూర్తిగా కావాలి, సర్వే నెంబర్ కూడా కావాలని అడుగుతున్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న సమస్యనే. నేను ఎక్కడ భూమి చేసుకున్నా ఆ భూమి నాకు తెలుసు, కానీ దాని సర్వే నెంబర్ నాకు నేను ఎవరికైతే డబ్బులు చెల్లిస్తున్నానో ఆయన నా యజమాని చెప్పగలుగుతాను. అతనికి పూర్తి హక్కులు ఉన్నాయా, అది వారసత్వం 2-3 హక్కులు ఉన్నాయా, వాళ్ళు హైదరాబాద్లో ఉంటా ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. సో అప్లికేషన్స్ లో సాధ్యమైనంత వివరాలు నింపుతారు. మిగతా వివరాలు రికార్డులు చూసుకొని అధికారులు కనుక దాన్ని నింపినట్లయితే వాళ్ళకి మేలు జరుగుతుంది. మిగతా వివరాలు సంపాదించాలంటే ఇంకా సంవత్సర కాలం పాటు అప్లికేషన్ నింపడం వల్ల కాలం గడిచిపోతుంది. కృష్ణారెడ్డి గారు పెద్దపల్లి నుంచి అడుగుతున్నారు. కృష్ణారెడ్డి గారు చెప్పండి. అయితే మేము భూమి యజమాని ఆల్రెడీ పట్ట పాస్బుక్. భూమి యజమాని హలో, చెప్పండి. భూమి యజమాని ఏదో అన్నారు, వినపడలేదు. బ్యాంకులో ఆల్రెడీ లోన్ తీసుకున్నా, క్రాప్ లోన్ కానీ వేరే లోన్స్ కానీ, మీకు ఆల్రెడీ మీరు అదే భూమిని కౌలు తీసుకున్నారు కదా, మేము దాని మీద లోన్ ఇవ్వలేము. ఆల్రెడీ ఒక సర్వే నెంబర్ మీద లోన్ ఇచ్చేటప్పుడు మేము మళ్ళీ ఇవ్వలేము. ఆల్రెడీ భూమి యజమాని తీసుకుని కౌలుదారులకు ఇవ్వలేము అని అంటారు బ్యాంక్ వాళ్ళు. ఇది కూడా సమస్య, ఇంపార్టెంట్ సమస్యనే. అది ఈ సంవత్సరానికి సమస్య ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పంట సీజన్ మొదలైంది కాబట్టి ఆ భూమి మీద ఆల్రెడీ భూ యజమాని రుణం తెచ్చుకొని ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు గుర్తింపు కార్డు ఇచ్చేస్తే ఈ గుర్తింపు కార్డు ఉంది కాబట్టి మళ్ళీ రుణం ఇవ్వంటే ఇవ్వరు, ఎందుకంటే ఒకే భూమి మీద 2 పంట రుణాలు ఇవ్వడం జరగదు. ఈ వచ్చే సంవత్సరం కొంచెం కార్డు ముందే ఇస్తారు కాబట్టి ఆ వచ్చే సంవత్సరానికి ఈ సమస్య తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కార్డు ఉన్న వాళ్ళకి రుణం ఇస్తారు, అదే భూమికి పంట రుణాన్ని భూ యజమానికి ఇవ్వటం జరగదు. భూ యజమానికి రుణం కావాలంటే భూమిని తాకట్టు పెట్టుకుని వేరే రుణం తెచ్చుకోవచ్చు తప్ప పంట రుణం మాత్రం రాదు. ఇక్కడ ఈయన చెప్తున్న సమస్యలో కృష్ణారెడ్డి గారు చెప్తున్నట్లుగా ఆ భూ యజమానికి ఆల్రెడీ పంట రుణం ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ ఈయనకు రుణం ఇవ్వటం అనేది ఇబ్బంది. భూమి కోసం కార్యక్రమాల్లో మరో చిన్న విరామం తీసుకుందాం. భూమి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సునీల్, ఇప్పుడు మన ముందున్న ఒక సమస్య ఏమిటంటే ఈ దరఖాస్తుదారులు సరిగా దరఖాస్తు పెట్టుకోకపోవడం. రెండవ సమస్య ఏమిటంటే అతని భూమి ఏమిటో తెలియకపోవడం, ఎక్కడుందో తెలియకపోవడం, దానికి యజమానులు ఎంతమంది ఉన్నారో తెలియకపోవడం. వీటన్నిటికీ కన్నా నాకు తీవ్రమైన సమస్య, నాకు అనిపిస్తున్న సమస్య ఏమిటంటే అధికారుల పాత్ర. రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టరు, తర్వాత ఆయన తర్వాత ఉన్న అధికారులు ఈ ఆర్డినెన్స్ని విజయవంతం చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి ఎలా ఉంది అనేది ఒక ప్రధానమైన అంశం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక జిల్లాలో కలెక్టర్గా చాలా యాక్టివ్గా ఉన్న చోట ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి, లేదా అధికారులు ఎక్కువగా ప్రజలకు తెలియని చెప్పిన చోట చాలామంది లైసెన్స్ కోసం ముందుకు వచ్చినారు అని మనకు పత్రికల్లో వార్తలు కనపడుతున్నాయి. ఈ సందర్భంలో అధికారులు ఇంకా ఏమైనా ప్రోయాక్టివ్గా తమ క్రియాశీలకమైన తమ పాత్రను నిర్వహిస్తే ఈ గవర్నమెంట్ ఇంత సదుద్దేశంతో తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ విజయవంతమయ్యే అవకాశం ఉందా అనేది మనం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే 2 రోజులే టైం ఉంది, ఇంకా 5వ తారీఖు అంటే రేపు ఎల్లుండి.
రేపు ఎల్లుండిలోగా ఈ గ్రామ సభలు జరిగిన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటుందా ఈ దరఖాస్తులు పెట్టుకునే అవకాశం? లేదు, 5వ తారీఖుతో అయిపోతుంది, తర్వాత కార్డులు జారీ చేస్తారు. ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. మన రాష్ట్రంలో కౌలుదారులకు మేలు చేయడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో దేశం మొత్తంలో ఇది ఒక అమోఘమైన కార్యక్రమం. కొంతమందికి ఇవ్వగలిగిన కొన్ని మనం అనుకుంటున్న 5 లక్షల అప్లికేషన్ వస్తే కనీసం 5 లక్షల మందికి కార్డు ఇవ్వగలిగిన 5 లక్షల మందికి మేలు జరిగినట్లే. వచ్చే సంవత్సరానికి అది మళ్ళీ ఎలాగో తీరుతుంది. దేశం అంతటికి అవసరం లేదు, దేశం అంతటికి ఇది ఒక మోడల్. ఎందుకంటే కౌలుదారుల సమస్య చాలా పెద్ద సమస్య. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఆ సమస్యకి పరిష్కారం కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ప్రతి రాష్ట్రంలో ఇదే సమస్య ఇదే విధంగా ఉంది. కనీసం తీవ్రంగా ఉంది. అవును, మన రాష్ట్రం కనీసం ముందడుగు వేసి ఇదొక ప్రయత్నం జరుగుతుంది. దానికి మన ప్రభుత్వం చాలా అభినందించాలి. రెండోది, కొత్త చట్టం వచ్చింది కాబట్టి జనాల్లో చాలా అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలని ఒక పెద్ద అధికారి కనుక తీర్చినట్లయితే తొందరగా నమ్ముతారు. ఒక గ్రామంలో వీఆర్ఓ వెళ్ళి చెప్పేదానికంటే గ్రామ సభలో ఉన్నప్పుడు ఒక తహసీల్దారో ఒక ఆర్డీఓనో లేదా వీలైతే కొన్ని చోట్ల జాయింట్ కలెక్టర్లు కనుక వెళ్ళి గ్రామ సభలో కూర్చొని ఈ మెసేజ్ కనుక ఇచ్చినట్లయితే భూ యజమానులకు ఇబ్బంది జరగదు, కౌలుదారులకు మేలు జరుగుతుంది కనుక మెసేజ్ కనుక వెళ్ళినట్లయితే ఇంకెక్కువ అప్లికేషన్స్ వస్తాయి. ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. కనీసం ఈ 2 రోజులైనా సరే అందరూ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు కూడా కనుక గ్రామ సభలలో కూర్చొని ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్లయితే ఇంకొంత అప్లికేషన్ వచ్చే అవకాశం ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువ మందికి మేలు జరిగే అవకాశం ఉంది. రవికుమార్ నసరావుపేట నుంచి అడుగుతున్నారు. రవికుమార్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నేను ఎండోమెంట్ ల్యాండ్ కౌలుకు తీసుకున్నాను సార్. ఇంకో సమస్య చెప్పండి సార్. ఎండోమెంట్ ల్యాండ్ కౌలుకు తీసుకున్నాము, దానికి అప్లికేషన్ పెట్టాము సార్. ఈ ఎండోమెంట్ ల్యాండ్ అనేది మన జీవోలో పాస్ కాలేదని చెప్పి ఒక మాట అంటున్నారు సార్ విఆర్ఓ గారు. అది ఎంతవరకు నిజమనే? ఈ సమస్య చాలా నుంచి వచ్చినాయి, నాకు కూడా చాలా ఫోన్స్ రావడం జరిగింది. దేవాదాయ భూములు కౌలు చేసుకుంటాం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎండోన్మెంట్ భూములు కనుక కౌలు చేసుకున్నట్లయితే వాళ్ళు లీగల్ గా ఇస్తారు, ఒక కాగితం మీద ఇస్తారు, కౌలుకి ఇచ్చినట్టుగా కౌలు రసీదు ఉంటుంది. రవికుమార్ గారికి ఈయన చూడాల్సింది ఏంటంటే ఎండోన్మెంట్ భూములు తీసుకున్నప్పుడు మీకు రసీదు ఇచ్చారా, భూమి రికార్డులో పేరు రాసారా, అది రాస్తే ఇంకా కౌలు కార్డుతో సంబంధం అవసరం కూడా లేదు, ఇవ్వరు కూడా. సో ఎండోన్మెంట్ భూములకి దాదాపుగా 100% కూడా రసీదులు ఉంటాయి, తర్వాత భూమి రికార్డులో పేర్లు వస్తాయి. కాబట్టి వీళ్ళకి రుణార్హత కార్డులు అవసరం లేదు. ఒకవేళ వీళ్ళకి ఆ రికార్డులో పేరు వచ్చి కూడా అర్హత కార్డులు అడిగితే ఇవ్వడానికి కూడా వీల్లేదు. అలాంటి భూములకి ఇప్పుడు రుణార్హత కార్డు పొందడానికి ఇది అనర్హత కాదు. నువ్వు ఆల్రెడీ కౌలుదారుగా గుర్తింపబడి ఉన్నావు కనుక మరి ఒక గుర్తింపు అవసరం లేదు. భూ యజమాని నుంచి తీసుకునే దానికి దేవాదాయ శాఖలు తీసుకోవడానికి తేడా ఉంటుంది కదా. దేవాదాయ శాఖలు వాళ్ళే ఇస్తారు రసీదు, అది అధికారికంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఆ కార్డే అవసరం లేదు. అయితే ఏ భూమి ఎంతకాలానికి ఎవరు ఇచ్చారు అనే ఆ వివరాలు స్పష్టంగా ఉంటే తప్ప వారికి ఆ పంట రుణాలు దొరికే అవకాశం లేదు. మనకున్న భూమి రికార్డులలో ఆల్రెడీ కనుక ఇలాంటి వివరాలు వచ్చినట్లయితే రుణార్హత కార్డుతో అవసరం లేదు. వాళ్ళ వాటిని ఆధారంగా చేసుకుని ఏవైతే లబ్ధి పొందొచ్చో అవి దాంట్లోనే పొందడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మనం ఈ దరఖాస్తులను ఇంకా రప్పించుకోవడానికి అధికారుల పాత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే అందులో ఒక మంచి పాయింట్ ఏమిటంటే అధికారులు, సీనియర్ స్థాయి అధికారులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు స్థాయిలో ఉన్న అధికారులు వెళ్ళి మీకు ఏం పర్వాలేదు, మీ భూ యజమానుల భూములు వెళ్ళవు, కోల్పోరు మీరు, తర్వాత వీళ్ళకి అప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తే కొంత మంచి ప్రయోజనం ఉంటుంది. కానీ దాంతోపాటు బ్యాంక్ అధికారులు కూడా ఉండే అవకాశం ఉందా? వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా అట్లా? ఇప్పుడు వాళ్ళది 2వ దశలో ఉంటుంది సార్. 8th నుంచి 15th వరకు కార్డులు జారీ చేస్తారు. అంటే 8వ తారీఖు నుంచి 15వ తారీఖు కార్డులు వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు వెంటనే ఈ కార్డు తీసుకొని బ్యాంకుకి వెళ్తారు. బ్యాంకు నుంచి కనుక రుణం రాకపోతే ఆ కార్డు వల్ల ఉపయోగం ఏమి ఉండదు. సో ఇప్పుడు ముందు కార్డులు వచ్చే దాని మీద ఫోకస్ చేసి ఈ నెల 8వ తారీఖు నుంచి కనుక అధికారులందరూ కూడా బ్యాంకుల నుంచి రుణం కూడా వచ్చే ఏర్పాటు కనుక చేసినట్లయితే ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉద్దేశంతో వచ్చిందో అది నెరవేరుతుంది. మన రాష్ట్రంలో మేలు జరగడం కాకుండా ఇలాంటి ఆర్డినెన్స్లు అన్ని రాష్ట్రాలు రాబోతాయి ఇక్కడ సక్సెస్ అయితే. ఈ వారంలో నేను కొందరు ఈ భూమి హక్కులకు సంబంధించిన కొందరు పెద్దలతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చాలా తీవ్రమైన సందేహాలు వ్యక్తం చేశారు ఈ ఆర్డినెన్స్ గురించి. అసలు ఒక నిరాశజనకమైన ప్రశ్నలు కూడా సంధించారు మన మీద. మనం అప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం 2 వారాల నుంచి దీని గురించి చెప్తున్నాం కనుక వాళ్ళది అనేది ఏమిటంటే రుణాలు బ్యాంకుల నుంచి పొందే అవకాశం ఉంది అనే భరోసా ఉంటేనే రుణార్హత కార్డుల కోసం రైతులు, కౌలుదారులైన రైతులు లైసెన్సుల కోసం ముందుకు వస్తారేమో అని ఒక ఆలోచన వచ్చింది. నిజానికి అది ఒక మంచి ఆలోచనే. కనుక నేను అనేది 2వ దశలో బ్యాంక్ అధికారులు ఎట్లా వస్తారు, రుణార్హత కార్డుని రుణం కోసం చూడాల్సిన పని లేదు. ఈ కార్డు ఉండటం వల్ల రుణం రావడంతో పాటుగా సబ్సిడీ విత్తనాలు వస్తాయి, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వస్తాయి, పంట నష్టపోతే నష్టపరిహారం వస్తుంది, ఈ అన్ని లబ్ధి కూడా వస్తాయి. ఒకవేళ కనుక ఈ సంవత్సరం పంట రుణం అందకపోతే రానికపోండి, కనీసం మిగతా లబ్ధిని చేకూరుతుంది. వచ్చే సంవత్సరానికి ఈ ప్రయత్నం మనం తీవ్రంగా చేయొచ్చు. రెండోది మీరు అన్నట్లుగా
బ్యాంక్ అధికారులను ఇప్పటి నుంచి కూడా మనం చెప్పినట్లయితే బ్యాంక్ అధికారులు మేము రుణం ఇస్తాము అనే ఒక మెసేజ్ కనుక వెళ్ళినట్లయితే ఎక్కువ మంది కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది, తప్పకుండా కాదనట్లేదు. కానీ దానికోసమే మనం వీటిని నిరుత్సాహపడాల్సిన పని లేదు, లేకపోతే ఈ చట్టం పనికిరాదని చెప్పాల్సిన పని లేదు. రైట్. కౌలుదారుల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త ఆర్డినెన్స్ ఒక ఆశాజనకమైన ఆర్డినెన్స్, ఒక మంచి ఆర్డినెన్స్. ఇది గనుక విజయవంతం అయితే దేశవ్యాప్తంగా ఇది ఒక ఆదర్శవంతమైన కార్యక్రమంగా అందరూ అనుసరించాల్సిన ఆర్డినెన్స్గా మిగిలిపోయే అవకాశం కూడా ఉంది. ఇంకా 2 రోజులే సమయం ఉంది కనుక ఈ 2 రోజుల్లో రైతులు, కౌలు చేస్తున్న రైతులు లైసెన్స్ కోసం, కౌలుదారి కోసం కాదు, ఆ భూమిని సాగు చేసుకునే లైసెన్స్ కోసం దరఖాస్తులు ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకి 2 రోజుల సమయంలోనే ఎక్కువ కార్లను అడిగే అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు, వారి వివిధ దశల్లో ఉన్న అధికారులు ఇందుకు రైతులను ప్రోత్సహిస్తూ వారికి రుణార్హత కార్డులు అందించేందుకు సహకరిస్తూ వారికి కొంత మేలు చేయడానికి బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ సహాయాలు అందడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. ఇదే సమస్యను ఇంకా చర్చిద్దాం. ఇటువంటి సమస్యలు ఇంకా మరికొన్ని సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకుంటూ భూమి కోసం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఈ భూమి కోసం కార్యక్రమాల్లో పాల్గొని ఈ కొత్త ఆర్డినెన్స్ గురించిన ముందు వెనక బాగు ఓగు అన్నిటి గురించి చెప్పిన సునీల్కు ధన్యవాదాలు చెప్తూ, ప్రశ్నలు సంధించిన, సందేహాలు అడిగిన రైతులకు కూడా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఈ కార్యక్రమంలో కలుసుకుందాం వచ్చే ఆదివారం.